నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఇలా లడ్డూని ట్రై చేసి చూడండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగానైతే కొబ్బరి పైన ఇలా బ్రౌన్ పార్ట్ అనేది ఉంటుంది కదా, వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5 నుంచి 6 వరకు యాలకుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నింటినీ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న వాటిని సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. నాకైతే 2.5 అయితే పడ్డది. ఈ కొలతల ప్రకారమే బెల్లంని కూడా మనము తీసుకోవాలి. సో దానికి ఎలా చెప్తున్నాను, ముందుగానైతే కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. నాకు క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇది వీడియో, అందుకే నేను చూపెట్టలేదు. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే ఇప్పుడు 2.5 వరకు మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, ఇందులో 1.5 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకుందాం. వీటి రెండింటిని కూడా ఇక్కడ మిక్స్ చేసేయండి. బెల్లం అనేది సరిగా కరగదు కదా, సో దీనికి బెల్లం తొందరగా మెల్ట్ అవ్వడానికి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. తొందరగానైతే బెల్లం మెల్ట్ అయిపోతుంది. అలాగే ఈ బెల్లం పచ్చి కొబ్బరి అనేది ఇలా మిక్స్ అయిపోవాలి. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయిపోయే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. ఇలా ప్రెస్ చేస్తూ బెల్లాన్ని కరిగించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. చూడండి, దాదాపు ఒక 20% వరకు అయితే మిక్స్ అయిపోయింది కదా. మధ్య మధ్యలోనైతే ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లం అనేది ఎక్కడ ఉండలు లేకుండానైతే చూసుకోండి ఫస్ట్. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే యాలకులు ప్లస్ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఇలా బ్లెండ్ చేసి పెట్టాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. యాలకుల ఫ్లేవర్ అలాగే డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ అనేది లడ్డుకి చాలా బాగానైతే పట్టేసుకుంటుంది. ఇలా 1 to 2 minutes వరకు అయితే మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మధ్యలో కొంచెం ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా చేత్తోని ఇలా లడ్డు షేప్లో మనం చేసినట్టయితే, ఇలా లడ్డు షేప్లో కనుక మనకు వచ్చినట్టు అని అనిపిస్తే ఈ లడ్డు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ముందుగానైతే ఒక ప్లేట్లోనైతే ఇలా సపరేట్గా ఉంచి చల్లార్చుకోవాలి 1 to 2 minutes వరకు. ఇలా చల్లారిన తర్వాత కాస్త ఇలా తీసుకొని లడ్డు షేప్లో మనం చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్నగా లడ్డు షేప్లో చేసుకుంటే ఇంట్లోనే మనం హెల్తీగానైతే లడ్డూని చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఇలా మీకు ఎన్ని లడ్డూలు కుదిరితే అన్ని లడ్డు చేసుకోండి. అంతేనండి, ఈజీగానైతే ఉంటుంది. ఈ కోకోనట్ లడ్డు అనేది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. సో ఒక 10 to 15 minutes మనకు టైం ఉంటే ఈజీగానే ఇంట్లో చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్ని. బయట కొనాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగానైతే ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే జ్యూసీగానే ఉంటుంది. ట్రై చేసి చూడండి, బాగుంటుంది రిజల్ట్ అనేది. చూడండి, ఒకటి నేను చూపిస్తాను. ఈ విధంగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, డెలీషియస్గానైతే ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. మరికొన్ని ఇండియన్ వంటకాల గురించి అలాగే మా ఇంటి రుచుల గురించి మీకు తెలుసుకోవాలనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.